So guys, let's meet our fans. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు మనం అయితే మదనపల్లి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మనకైతే మదనపల్లి మెట్స్ కాలేజ్ వాళ్ళైతే ఇన్వైట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి అయితే ఆశ్వ అయితే జరుగుతుందనమాట. సో ఆ ఈవెంట్ దగ్గరికి అటెండ్ చేసేదానికి మనమైతే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మన ఫ్రెండ్స్ అయితే హై క్రాస్లో వస్తున్నారు. ఏమావా ఏం డ్యాన్స్ చేస్తున్నావే? నేనైతే కొత్త హెల్మెట్ అయితే కొనేసాను. దాట్ ఈస్ అ కార్బన్ ఫైబర్ హెల్మెట్. సో దాన్ని అయితే ఇందాకే అన్బాక్స్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నింది. బట్ దాంట్లో అయితే ఇంటర్కామ్ లేదు, గోప్రో సెటప్ కానీ మైక్ కానీ ఏం లేదు. కాబట్టి నేనైతే మదనపల్లికి తీసుకురావట్లేదు దాన్ని. సో ఇంటికి వెళ్తానే దానికైతే మొత్తం ఏమంటారు సెటప్ చేయించేస్తా. యాక్చువల్గా ఇంకా సింపుల్ సెటప్ వేయిస్తున్నా దాంట్లో, బికాజ్ నేను చాలా అప్గ్రేడ్ చేశాను అనమాట నా ఒక ఎక్విప్మెంట్ని. సో మోటో బ్లాగింగ్కి ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. కొన్ని చాలా రోజులు అయినా కూడా నేను కొత్త హెల్మెట్ కొనిన తర్వాతే వేపిద్దామని చెప్పి పక్కన పెట్టేస్తున్నా. సో ఇంకా సింపుల్గా ఉంటుంది నాకు ప్రశాంతంగా. అండ్ రీసెంట్గా చాలా వరకు నా వ్లాగ్స్ బోరింగ్గా ఉన్నాయని కమెంట్స్ కూడా వచ్చాయి. అండ్ నాకు కూడా పర్సనల్గా బోరింగ్ అనిపించింది, బికాజ్ నేనేం మాట్లాడట్లేదు అండ్ పెద్ద కంటెంట్ కూడా ఇవ్వలేకపోతున్నాను. ద రీజన్ ఈజ్ దాట్ నేను చాలా టైర్డ్గా ఉంటున్నాను ఈ మధ్య. ఎందుకంటే చాలా వరకు నేను నా బిజినెస్ చూసుకుంటున్నాను అండ్ మధ్య మధ్యలో ఇట్లా వ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. సో దానివల్ల అసలు ప్రాపర్ టైం ఇవ్వలేకపోతున్నా వైటీలో చాలా ఖర్చు పెట్టాలి, దానికి మనీ కావాలి. అండ్ వైటీ నుంచి అయితే నాకు చాలా వరకు చాలా తక్కువ వస్తుంది. ఐ విల్ బీ వెరీ బ్రూటలీ హానెస్ట్, నాకు ఈ మంత్కి 12,000 అనమాట యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్. సో నా బండి ఫ్యూయల్కి కూడా సరిపోతుంది. సో దాట్ ఈస్ వై నేను ప్రశాంతంగా ఏమంటారు నా బిజినెస్ని కొంచెం చూసుకుంటూ అన్నీ మెయింటైన్ చేస్తున్నా. అండ్ ద పీపుల్ హూ ఆర్ కాంపెటింగ్ ఇట్స్ మై దాట్స్ మనీ అది ఇది అనేసి. సో మనం ఏం చెప్పలేము ఎవరికి, అలాంటి వాళ్ళకి అనుకునేటోళ్ళు అనుకుంటూ ఉంటారు. నేను సైలెంట్గా నాకు చేసుకుంటూ ఉంటాను. మన వాళ్ళు అయితే ప్రశాంతంగా హై క్రాస్లో వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏముంది, కార్లో హ్యాపీగా వస్తారు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా మంచిగానే ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర ఏం లగేజ్ లేదు కాబట్టి హాయిగా ఉంది, సూపర్గా ఉంది బైక్లో వస్తా అంటే. బట్ స్టిల్ కార్ ఉంటే ఆ లగ్జరీ వేరే, లగేజ్ అంతా పెట్టుకోవచ్చు. సో అందుకోసమే నేనైతే ఏమంటారు పికప్ ట్రక్ని అయితే ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను. నా మైండ్లో వచ్చేసి ఒకటి ఉంది కారు, బట్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ మై లీగ్. అంటే లీగ్ అన్నాను కానీ ప్రజెంట్ కొనుక్కోవడం అంతగా వర్త్ కాదనిపిస్తుంది అన్ని లక్షలు పెట్టి. సో చీప్గా ఏదైనా సెకండ్ హ్యాండ్లో కొనుక్కుందాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. సో గైస్, చాలా రోజుల తర్వాత నేను చేసిన మంచి పని ఏమైనా ఉంది అంటే అది నా హెల్మెట్ని ట్రాన్స్పరెంట్ వైజర్కి మార్చుకోవడం అనమాట. సో ఇన్ని రోజులు నేనైతే మీ అందరికీ తెలుసు ఏమంటారు టింటెడ్ వైజర్ వాడుతా ఉన్నాను అనమాట. బట్ దాన్ని అయితే ఇప్పుడు నేను హ్యాపీగా ట్రాన్స్పరెంట్ చేసా, ప్రశాంతంగా ఉంది నైట్లో కూడా నాకైతే. అండ్ నా కార్బన్ ఫైబర్ హెల్మెట్కి కూడా నేనైతే ట్రాన్స్పరెంటే పెట్టాలనుకుంటున్నా. జస్ట్ ఏమంటారు ఇట్లా రీల్స్ షూట్ చేసేటప్పుడు, బయట నుంచి వీడియోలు తీసుకునేటప్పుడు తప్ప నేనైతే స్మోక్డ్ కానీ టింటెడ్ కానీ వేసుకోను. వక్లామాత టెంపుల్ గాయస్, అది అమ్మవారు చాలా పవర్ఫుల్. షీ ఈజ్ ది మదర్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. అమ్మ క్షేమంగా వెళ్ళేసేటట్టు చూడమ్మా. ఈ రూట్లో చాలా గతుకులు కుక్కలు అన్నీ వస్తూ ఉంటాయి, చూసుకొని తరాలి. జస్ట్ హైవే ఎక్కేసామంటే ప్రశాంతం క్రూజ్ చేసుకోవచ్చు. గాయస్, మన ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేద్దాము. అండ్ సీరియస్గా నాకైతే హెల్త్ చాలా సిక్గా ఉన్నా, నేను కోల్డ్ కాఫ్ చాలా ఎక్కువ ఉంది. బట్ మనం వస్తున్నామని చెప్పి ఒక మాట ఇచ్చేసాం కాబట్టి ఐఎమ్ కమింగ్ టు ది కాలేజ్. అప్పుడప్పుడు వ్లాగ్ కూడా కట్ చేసి మాట్లాడుతున్నా, లాంగ్ వ్లాగ్ చేయలేకపోతున్నా, కాఫ్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ వ్లాగ్ లో కూడా కొద్దిగా తక్కువగానే మాట్లాడతా, అంటే మాట్లాడింది మాత్రమే పెడతా, లైక్ రైడింగ్ కూడా పెట్టాను, మాట్లాడింది మాత్రమే పెడతాను. అలా కూడా లేదు, బోర్ కొట్టించనులేండి. మీరే గాయస్, మీ వల్లే కదా వైటీ చేస్తున్నా, మీ సపోర్ట్ వల్లే ఇలా ఏమంటారు మాట్లాడగలుగుతున్నా, అన్ని చేయగలుగుతున్నా. లవ్ యూ గైస్. సో గాయ్స్, మన ఫ్రెండ్స్తో పాటు అయితే చిల్ అయితే పోతున్నాము. నేను సగం యాక్సిలేషన్ కూడా పెట్టలేదు, మనల్ని ఎట్లే ఉంటారు. బైక్ ఈజ్ అ బైక్, అంటే స్పీడ్ విషయంలో, టార్క్ విషయంలో బైక్ బెస్ట్. వచ్చేసారు. ఎరడా పయ్యా వాట్రే. సో గాయస్, ఇప్పుడు కారు తోలేదు వచ్చి చోటు అనమాట. మనోడు కారు ఎక్కితే మాత్రం పులి, బైక్ ఎక్కాడంటే పిల్లి. నా బైక్ ఎక్కాడు అనుకోండి, ఇదే స్పీడ్లో తోలుతా ఉంటే ఇప్పటి కిల్స్ చాపేస్తాడు.
అలాంటిది కారు చూడండి ఎలా తోలుతున్నాడు. గాయస్ మదనపల్లి రీచ్ అయిన వెంటనే నేనైతే ఖచ్చితంగా ఏమంటారు గ్రీన్ టీ అయినా లెమన్ టీ అయినా తాగాలి వల్ల కావట్లేదు. ఆమె ఒకసారి దగ్గు వచ్చిందంటే వస్తానే ఉంది. 6 days వీళ్ళు సైరన్ గోల. నేను మిర్రర్స్ మారుద్దాము అనుకుంటాను కానీ మార్చను. అది అట్లా ఉంటుంది మనతోని. ఏం మావా యాడికా మచ్చా నీకు భయం కదా మచ్చా బండి అంటే ఎందుకు ఎత్తినవురా? అది అది మంచిగా బాగా కాల్చువా ఒకటే సగం చేసేక. ఈ గ్లౌజులు ఉంటే ఫోన్ లోపల జోబిపోదు. వెరీ అన్కంఫర్టబుల్ మ్యాన్ నాలాంటి వాడికి. నార్మల్గా అయితే కంఫర్టే, మనకి ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి, కంఫర్ట్ ఈజీగా ఉండాలి కాబట్టి ఇలా ఉంటుంది. లెట్స్ గో. బా సౌండ్ బా. దీని ఫుల్ సిస్టమ్కి ఎప్పుడు మార్చేద్దామంటారు చెప్పండి? నేనైతే నా కొత్త హెల్మెట్కి అయితే ఇంటర్కామ్ కూడా కొందాం అనుకుంటున్నాను. సో ఏ ఇంటర్కామ్ కొనమంటారో కింద కమెంట్ చేయండి. నేనైతే తీసుకుంటే సెనా అన్న, కార్డో అన్న, లేకపోతే బ్లూ ఆర్మర్ అన్న అనుకున్నాను. బ్లూ ఆర్మర్ ఈజ్ ది చీపెస్ట్ అనమాట. సో సెనా వచ్చి చాలా ఎక్స్పెన్సివ్. సో కార్డో తీసుకునేసామంటే మనకి సెనా కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి కార్డో తీసుకుందాం అనుకుంటున్నా. మీరు ఏమంటారో కింద కమెంట్ చేయండి. నన్ను బ్లూ ఆర్మర్ తీసుకోమంటారా, సెనా తీసుకోమంటారా, కార్డో తీసుకోమంటారా? కమెంట్ డౌన్. మాటల్లో మనమైతే ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ పోలీస్ చెకింగ్ జరుగుతుంది. ఏంది మన వాళ్ళది ఇంకా క్లియర్ కాలేదా ఫాస్ట్యాగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. గైస్ నాకు చాలా డౌట్గా ఉంది, ఎన్ని రోజుల వరకు మన బైకర్స్కి ఇలా ఫ్రీగా టోల్స్ ఉంటాయో తెలీదు. దీనికి కూడా డబ్బులు ఛార్జ్ చేశారంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. కార్ అంటే ఇట్స్ ఓకే, ఎలాగో ఎప్పటి నుంచో వస్తుంది, మన కార్తో సంబంధం లేదు. బైక్కి టోల్ ఎన్ని రోజులు ఫ్రీ ఉంటుందో తెలీదు. బై ఛాన్స్ గవర్నమెంట్ కనుక అలా డిసైడ్ అయ్యారంటే చాలా కష్టమైపోతుంది. ఒరే 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 గూగుల్ మ్యాప్స్ నిన్ను మెట్టుతో కొట్టాలా. మన వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు చూద్దాం ఉండండి గైస్. 9 కిలోమీటర్లు గాయస్, 9.2 కిలోమీటర్ల దూరంగా ఉన్నారు గాయస్. మీరు ఎప్పుడు వచ్చేది? సర్రని లాగండి రే, నేను చీకట్లో ఉన్నాను మామ ఇక్కడ. సో గాయస్ కాసేపు అయితే ధనుష్ని బైక్ తోలమని చెప్పాను, ఎందుకంటే నాకు మంచి ఎక్కువ ఉంది కదా ఇక్కడ, చాలా ఎక్కువ కాఫ్ వస్తుంది. కాసేపు ధనుష్ తోలుతాడు. గాయస్ హెల్మెట్ పెట్టుకొని వ్లాగ్ చేస్తూ ఫస్ట్ టైం మనం వ్లాగ్ చేద్దాం. చలో ఏది నాదా 12.5 రా. నాకు బండి బయటకు తెచ్చేదానికి 14 అయింది. యాక్సెసరీసే 1,00,000 రూపాయలు దాకా ఉంది దానికే, వితౌట్ ఎగ్జాస్టే. ఎగ్జాస్ట్ ఇంకో 50,000. మళ్ళీ మన బండి అయితే తీసుకునేసాం. వీఆర్ బ్యాక్ ఇన్ టు బైకింగ్. అదే బా హీరో. మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం అనమాట. సో ఇంకా జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఎక్కడెక్కడ బ్రేకర్లు వేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. ఇందాకైతే సస్పెన్షన్ టాప్ అని కొట్టుకునేది. దేర్ ఈస్ హై బ్రో. ఏది హోటల్ ఇదేనా? ఓకే. సో గైస్ మనమైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 అవుతుంది. సో అర్ధరాత్రి పూట ఉదయించే సూర్యుడు మనం మీ అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు మనమైతే యాక్చువల్గా ఇట్లా తిరుగుదామని వెళ్తాం అనమాట మదనపల్లి. సో నైట్లో ఫుల్ ఇక్కడ బాగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనమైతే కార్ తీసుకుంటాం అనమాట. సో లెట్స్ గో అండ్ టేక్ అవర్ హై క్రాస్. మన బ్రో కూడా నిద్రపోలేదు ఇప్పుడు, ఎవరు నిద్రపోలేదు పిలుచుకొని వచ్చేసారు గైస్. సో బయటికి పోదామని చెప్పిన వెంటనే నిద్ర లేపేశాను. లెట్స్ గో. ఓకే పెట్రోల్ బంక్లో ఎప్పుడు చేరినావు? ఇప్పుడే ఫస్ట్ టైం నా లైఫ్. అన్న ఎట్లా అన్న ఇది ప్రెస్ చేసేది? ఓకే ఇన్సూరెన్స్. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున 4 గంటలు అయిపోయింది అనమాట. మనమైతే హ్యాపీగా టీ దాదామని వచ్చేసాము. సో నిద్రపోకుండా మనమైతే ఇలాంటి పంచాయతీలు అయితే చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ విత్ VSA వ్లాగ్స్. ది నైట్ ఓల్ అనమాట. నిజం చెప్పు, హెల్త్ లేపుకొని మరి వచ్చేసావు కదా, హెల్త్ రూమ్ లోకి వచ్చి మరి హెల్త్ బాగా ఇదైపోయింది పా.
సో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి పొద్దునే 8:30 అయిందనమాట. ఇంతవరకు ఒక్క రవ్వ కూడా నిద్ర రాలేదండి నాకైతే, ఎందుకంటే సివియర్ కాఫ్, గొంతు మారిపోయింది చూసారా. సో ఇప్పుడే నేనైతే అజిత్రోమైసిన్ వేసుకున్నాను అనమాట. సో కొంచెం పవర్ఫుల్ డోస్ వేసుకున్నాను. ఇట్స్ ఫైన్ ఫర్ నౌ. ఫీవరిష్నెస్ కూడా ఉంది. ఒక మాట మనం మాట ఇచ్చాం వస్తున్నామని చెప్పేసాం కాబట్టి తప్పకుండా రావాలి. బట్ మై ఫేస్, వై ఈజ్ యువర్ ఫేస్ లైక్ దట్ అని అడిగారంటే ఆ మేము వేసుకోవడం తప్ప నా పరిస్థితి ఏం లేదండి. నిద్ర వస్తుంది ముందు నాకైతే. మొత్తం ఫ్లఫీగా అయిపోయింది ఫేస్ అంతా కూడా. బట్ దట్స్ ఫైన్, వెళ్ళేసి వద్దాం. అసలు మన వాళ్ళు ఫుల్గా ఇనాగ్రేషన్స్ అంతా మంచిగా గ్రాండ్గా చేసినారని చెప్తున్నారు. నా పరిస్థితి పక్కన పెట్టాడంటే పాపం ధనుష్ నా వాడు అయితే అసలు ఎలా అయిపోయిందంటే నిద్ర లేదు, ఏం లేదు. ఎట్టుందిరా నీకు అసలు? వాడు పిల్లోలు ఇసిరి కొడుతున్నాడు, ఏమేమో కొడుతున్నాడు, వీడు కొట్టేస్తున్నాడు నిద్ర లేక పాపము. ఏమనంటే నా మీద వస్తాడు. ఎట్రా ధనుష్ ఇట్లా అయితే? ఏమరా నిద్ర లేకపోతే అంతే అంటే నేను మనిషిని కాదు, నాకు నిద్ర వస్తుంది. ఏం చేస్తాను చెప్పు గైస్. గుడ్ నైట్ గైస్, గుడ్ మార్నింగ్ గైస్. సో గైస్ ఇట్స్ టైమ్ టు గో టు MIT. సో మనమైతే ఇక్కడ టిఫిన్ తిన్నామన్నమాట. సో మిల్లెట్స్ అంట. సో అందరూ ఇక్కడ తినేసిన తర్వాత ఇక్కడ నుంచి కాలేజ్ పక్కనే. యాక్చువల్గా చాలా లేట్ అయింది అండ్ నాకు మీ అందరికీ తెలుసు కదా హెల్త్ నాట్ సో గుడ్. అండ్ దాంతోపాటు మనకైతే స్లీప్ కానీ లేదు కాబట్టి దిస్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియో వాట్ ఐమ్ గోయింగ్ త్రూ రైట్ నౌ. జస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అందరినీ బాగా గ్రీట్ చేసిన తర్వాత ఐ విల్ కమ్ టు మై రూమ్, జస్ట్ హ్యావ్ ఎ పవర్ న్యాప్. మళ్ళీ ఇంకా డైరెక్ట్ ఈరోజు ఓకేనా మొత్తం ఎంజాయ్ చేద్దాం. MITలో కాలేజే మంది అనుకోవాలా, అలా ఉండాలి. నేను ఆ కాలేజ్లో స్టూడెంట్ ఇప్పుడు, ఓకే అలా ఎంజాయ్ చేయాలి మనం. గైస్ కాలేజ్ ఎంటర్ అవుతున్నాం, లెట్స్ గో. సో గైస్ కాలేజ్ ఎంటర్ అయిన తర్వాత మనమైతే కాసేపు కాలేజ్ స్టాఫ్ మెంబర్స్తో మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా మనల్ని అయితే స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారు. ఆ వీడియోలన్నీ ఫుల్గా ఎడిట్ చేసి వీళ్ళైతే ఒక ఏవీ చేశారు. నేనైతే లిటరల్గా షాక్ అయిపోయాను, ఏంది ఇది అనేసి. ఇంకా వెంటనే స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత మైక్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు. అసలు ఏం మాట్లాడతానో నాకే అర్థం కాకుండా మాట్లాడేసాను. ఒకసారి మీరే చూడండి. So hey guys, welcome to Madanpalli MIT. So actually sorry అన్నమాట, నాకు ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్ ఉన్నింది. సో అందుకనేసి నేనైతే ఏమీ కూడా మాట్లాడదలుచుకోలేదు. బట్ స్టిల్ మీ అందరి లవ్ అండ్ అఫెక్షన్ కోసం నేనైతే పొద్దునే టాబ్లెట్ వేసుకొని డెక్కని వచ్చేసాను ఇక్కడికి. క్రేజీ ఉంది మీ కాలేజ్, చెప్తారా ఓపెన్ గా. హాస్పిటాలిటీ సూపర్. ఈ ప్రతి ఒక్క ఈవెంట్ రేపు దాకా నేనైతే రెడీగా చూస్తూనే ఉంటాను. ఎన్ని టాబ్లెట్స్ ఉన్నా సరే కానీ మీ ఈవెంట్ మాత్రం హల్చల్ చేసేసి వెళ్దాం, ఓకేనా? సో రేపు మళ్ళీ ఇంకోసారి మాట్లాడతా, ఒక్కసారి అందరూ అరవండి ఓయ్. సో సీ యు గైస్ టుమారో. Hey guys, welcome back to VSL Vlogs. మీరు సూపర్గా చేస్తున్నారు, ఎంజాయ్. సో గైస్ మనమైతే ఆటో ఎక్స్పోకి వచ్చిన తర్వాత మన చిరుబురు అయితే మొత్తం బర్నౌట్ కొట్టాడు. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే ఇది కనిపిస్తుంది చూసారా, ఇలా పీక్కోలేక తెప్పుకోలేక సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. మొత్తం టైర్ అయితే మొత్తం గాన్ టోటలీ. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు 10 meters రోల్ వచ్చింది. నువ్వు లాగితే వస్తూనే ఉంటుంది కదా, కొంచెం లాగా వద్దులే నా చేయబోద్ది. సో గైస్ లెట్స్ మీట్ అవర్ ఫ్రెండ్స్.
Thank you so much. Thank you for having me here. And once again, guys, I'm telling you, fulfill your dreams, follow your dreams. It really makes a huge difference. Thank you for having me here. And I really love the energy. Thank you for supporting me for my films. Thank you for supporting me through my career. Thank you for supporting Radhika. Thank you for supporting Neha. Love you all very much. Next year, Mali Pilistara. Thank you so much. సో గైస్ మనకైతే ఎంఐటిఎస్లో ఫుల్గా అయితే అసలు నెక్స్ట్ లెవెల్గా వైబ్ అయితే జరిగింది. ఎవరే బడీ యూనో లైక్ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చారు. వీడియోని కూడా మనమైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం అనమాట. దాంతోపాటు మనకైతే డెజర్ట్ లాగా మనకి ఇచ్చిన చాక్లెట్ అయితే ఒకటి ఉంది. హీరో హ్యాండ్సమ్ ఉన్నారు ఫోటోలో. సో మనమైతే ఇప్పుడు ఎవరితో తిందాం తెలుసా? మనం ఫ్రెండ్స్తో తిందాం. మన వాళ్ళు అయితే సింపుతారు. బ్రో సింపు బ్రో చెప్పులే నేను సింపుతా సింపుతా కాదు బ్రో. అవును సేఫ్గా తీయాలి. పోయిందా ఇది ఎట్లుందో తెలుసా? ఆవేశం మూవీ సినిమాలో అదే వాడు ఇట్లా కేక్ కట్ చేస్తాడంటే వాడు వద్దంటాడు, మళ్ళీ ఇట్లా కేక్ కట్ పక్కన కొట్టేసాడు. అట్లుంటా సేమ్ అంటే రావట్లేదు బ్రో. ఇటే నేను చెబుతా ఫస్ట్ తినండి హాఫ్. ఎట్లుంది అసలు? ఓకే బై హావ్ సమ్. చలో బాగుంది. సో గైస్ దిస్ ఈజ్ మై లాస్ట్ డే ఇన్ మదనపల్లి అనమాట. మనకైతే ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన ఇద్దరు బ్రో సాయి కిరణ్ బ్రో అండ్ దర్శన్ బ్రో అయితే మనల్ని అయితే బాగా చూసుకున్నారు. వీళ్ళ హాస్పిటాలిటీ నెక్స్ట్ లెవెల్గా ఉండింది. సో అందుకనేసి మనకైతే స్మూత్గా జరిగిపోయింది ఈవెంట్ మొత్తం. క్రేజీగా అయితే ఉండింది పార్టీ. సో ఇప్పుడు మనమైతే తిరుపతికి వెళ్ళిపోతున్నాం అనమాట. మన బైక్ కూడా ఇక్కడే ఉంది. బ్రో అయితే ఒక చిన్న ఫోటో తీసుకుంటున్నాడు బైక్తో. సో అయిపోతానే మనమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోతాం. వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాం బికాస్ గోప్రో స్టోరేజ్ అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఈజ్ ఇన్ ది కార్. మనమైతే బైక్ తీసుకొని క్యాజువల్గా తిరుపతికి వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే చలో బై 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 బై. చలో బా. అందరూ మంచి ప్రేమ చూపిస్తారు కెమెరా ముందు. ఓకే బై గైస్. సీ యూ గైస్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.